వెల్కమ్ టు రాజనీతి. నిన్న సాయంత్రం నుంచి ఒక ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. ఆడియో మాజీ ఎంపీ నందిగం సురేష్ భార్య ఒక మహిళా లాయర్తో మాట్లాడిన ఆడియో అది ఎలా లీక్ అయిందో తెలియదు, కానీ ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల దుర్గతిని వెల్లడిస్తుంది ఆ ఆడియో. ఆంధ్రప్రదేశ్లో దిగజారిన రాజకీయాలకి నిదర్శనం ఆ ఆడియో. నందిగం సురేష్ బాపట్ల మాజీ ఎంపీ, ఇటీవలే గతంలో అరాచకాలు చేసి 5 ఏళ్ళు, వాటి ఫలితంగా జైలుకి వెళ్ళాడు. కండిషన్ బెయిల్ మీద బయటకు వచ్చాడు. బయటకు వచ్చినోడు తిన్నగా ఉండకుండా ఒక దళిత యువకుడి మీద దాడి చేశాడు. అతను హాస్పిటల్లో చేరి కేసు పెట్టాడు. ఆ కేసులో ఇతన్ని అరెస్ట్ చేశారు. ఇది అందరికీ తెలిసిన విషయం. రిమాండ్ కూడా చెప్పారు. ఈ సందర్భంగా ఈయన అరెస్ట్ చేసినప్పుడు ఈయన భార్య, ఆవిడ పేరు ఏదో ఉంది, బేబమ్మ అంటారంట, ఆవిడ వెళ్ళి పోలీస్ స్టేషన్ దగ్గరికి హల్చల్ చేసింది, పోలీసులకు వార్నింగ్లు ఇచ్చింది. అసలు వీళ్ళు ఏమనుకుంటారో నాకు అర్థం కావట్లేదు. వీళ్ళు రాజ్యాంగాలకి చట్టాలకి అతీతులు అనుకుంటారో ఏంటో అర్థం కావట్లేదు. ఒకటి వైసీపీ పార్టీని అడ్డం పెట్టుకుంటారు, 2 కులాన్ని అడ్డం పెట్టుకుంటారు. కులాలను అడ్డం పెట్టుకొని అరాచకం చేయటం ఇటీవల కాలంలో ఎక్కువైపోయింది. ఆవిడ కూడా వెళ్ళి హడావిడి చేసింది. ఆమె భర్తకున్న నేర చరిత్ర 2 రాష్ట్రాల్లో అందరికీ తెలుసు, కానీ మరి ఆమెకు తెలియదో తెలిసే వెళ్ళి అరాచకం చేసిందో అర్థం కావట్లేదు. పైగా మా ఆయన మీద కక్ష సాధిస్తున్నారు, మేము మళ్ళీ అధికారంలోకి వచ్చామంటే మీ అందరి సంగతి ఒక్కొక్కళ్ళ సంగతి తేలుస్తామని బెదిరిస్తుందండి. చూడండి, ఒక గృహిణి వెళ్ళి ఆ రకంగా పోలీసులను బెదిరిస్తుంది అంటే ఏంటి, దాని వెనకాల ఎంత దమ్ము, ఎంత అహం ఉండాలి? వీళ్ళందరూ ఏమన్నా చట్టాలకు అతీతులా? అయితే నిన్ననే ఒక ఆడియో ఒకటి బయటకు వచ్చింది. అడ్వకేట్ ఒక ఆవిడ మాట్లాడుతూ ఉంది ఈవిడతో. వినండి, ఆవిడ అడ్వకేట్ మాట్లాడటం, తర్వాత ఈవిడ మాట్లాడటం, ఈవిడ హోంమంత్రి అంట, వాళ్ళు మాట్లాడుకోవటం ఒకసారి వినండి. రెడ్డోడు బయటకు వచ్చేసాడు, కమ్మోడు బయటకు వచ్చేసాడు, అందరూ బయటకు వచ్చేసాడు, ఒక మాది కూడా తప్ప. నిజంగా అంటే అది మీరు చాలా ప్రెస్టేజ్ గా తీసుకున్నారు. నేను మీరు ఎన్నన్నా నేను ప్రెస్టేజ్ గా తీసుకున్నా, మీరేమన్నా అనుకోండి. అంది కాబట్టి అవన్నీ మర్చిపోతే నేను బేబమ్మని నెక్స్ట్ హోమ్ మినిస్టర్ గా చూడాలంతే. అయ్యో, ఆయన ముందు అనేరు లేకపోయింది. లేదు లేదు లేదు, ఇది ఇందాక లాయర్స్ కూడా ఇదే మాట అన్నారు. మీరు అనుకుంటున్నాక మన కోర్టు ఎదురుగా నిన్న ఒక కానిస్టేబుల్ గా సిఐ అయ్యాడు అన్న దగ్గర, జైలు దగ్గర నన్ను బొమ్మ ఇజ్రాయెల్ అన్న ఇంటర్వ్యూ పెట్టమన్నా లోపలికి కదా, వాళ్ళు ఇక్కడ పెట్టరు కదా. వాడిని వేసుకున్న ఒక రౌండ్ మువ్వ వేణునో ఏదో వాడి పేరు. నిన్న ఈ రోజు వాడు లేచి నుంచొని, మేడం బాగున్నారా, వచ్చిందా సార్కి అన్నాడు. మొన్న జరిగిన దానికి నాక మీరు నెక్స్ట్ హోమ్ మినిస్టర్లే మేడం, మీకేం బాధ లేదు. ఇవన్నీ కాదు, నేను ఎప్పుడు చెప్పాను నీకు ఈ మాట? అన్నయ్య అరెస్ట్ అయినప్పుడు చెప్పా. అంటే ఏంటి నా మీద కోపమా, మా ఆయన మీద కోపమా మీకన్నా? లేదు మేడం, రాష్ట్రం అంతా మాట్లాడుకుంటుంది. కాకపోతే అలా అందరు చెప్తుంటే ఏదో తెలియని ఆనందం పెంచదాన్ని. భగవంతుడు రాయాలి మేడం, మనుషులు అంటే కాదు, దేవుడు రాయాలి మన రాతలని. మీ దేవుడు రాసేసాడు, మీరు నెక్స్ట్ హోమ్ మినిస్టర్ అంతే. మేడం ఆవిడ నోరుగల్లాదన్నారు మేడం నన్ను. ఈ రోజు లాయర్లు ఏమన్నారు తెలుసా? మీరు నమ్మరు, ఆయన బయటకు వచ్చిన తర్వాత బేబమ్మదే హవా సాగుతుంది. బేబమ్మ హవా సాగుతుంది, జగన్ బేబమ్మకే టికెట్ ఇస్తాడు, ఇంకా ఈయన సేవ చేసుకోవాల్సిందే లోపలుండి సురేష్ గారు. నేను నోరుగల్లదన్నారా మేడం? నేను ఎవరిని ఏమన్నానండి? మీరు అనలేదు, మీ ఇంటర్వ్యూలు మాట్లాడుతున్నాయి. నేను ఏదో ఏడండి మేడం అంటే జూమ్ పెట్టినా కూడా కంట్లో కన్నీళ్ళు కనబట్టలేదు, కానీ తుడుచుకుంటున్నారు మీరు. మేడం ఏడవండి అని సజెషన్ ఇచ్చా, ఇలా మాట్లాడండి అని. మీరేం చేశారు? జూమ్ పెట్టినా కూడా దొరకట్లేదు. ఏమన్నాడు సతీష్? ఏమన్నాడు తెలుసా? సాక్షి సతీష్ కొంచెం ఆమె ఇంటర్వ్యూ చేసినప్పుడు జాగ్రత్తగా కొంచెం ఫ్లెక్సిబుల్ క్వశ్చన్స్ అడుగు సతీష్. మేము అన్నారు కదా, రెడ్డోడు కమ్మోడు బయటకు వచ్చాయంట, మాది కూడా బయటకు రాలేదంట. అది స్టార్టింగ్ ఆడియో స్టార్టింగ్లో ఆ లాయర్ అన్న మాటలు. ఇక్కడ పెద్ద రెడ్లంతా లోపలే ఉన్నారు. ఇప్పుడు మద్యం కుంభకోణంలో కేసిరెడ్డి, రాజిరెడ్డి ఉన్నాడు, ధనంజయ రెడ్డి ఉన్నాడు, కృష్ణమోహన్ రెడ్డి ఉన్నాడు,
ఈ కేసులో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఉన్నాడు, చాలామంది ఉన్నారు, చాలామంది లోపలికి వెళ్తారు, ఏ రెడ్డి బయటికి రాలేదు. అలాగే కమ్మాడు వల్లభనేని వంశీ కూడా 3 నెలలుగా లోపలే ఉన్నాడు, ఎవరో బయటికి రాలా. మాదిగా ఆయనకే బెయిల్ వచ్చింది, బయటకు వచ్చాడు, తిన్నగా ఉండకుండా మళ్ళీ గొడవ చేశారు, మళ్ళీ లోపలేశారు. అదొకటి. ఇక రెండో విషయం ఏంటంటే ఆయన లోపలికి వెళ్ళాడు కాబట్టి ఈవిడ హోంమంత్రి అంట. ఆ అడ్వకేట్ చెప్పటం ఈవిడ కూడా నిజమేను, నన్ను మీరు హోంమంత్రి అవుతారని ఒక సిఐ కూడా అన్నాడు. ఆ సిఐ పేరు కూడా ఏదో చెప్పి ముందు రోజు ఒక రౌండ్ ఇచ్చాను గట్టిగా, దెబ్బకి తెల్లారేసరికి సెట్ అయ్యాడు, సాల్యూట్ చేసి మీరే కాబోయే హోంమంత్రి అన్నాడని ఈవిడ కూడా బిడియపడుతూ చెప్పింది. అసలు ఎన్నికల నాటికి జగన్మోహన్ రెడ్డి లోపల ఉంటాడా బయట ఉంటాడా అనే దాని మీద పందాలు వేసుకుంటున్నారు జనాలు. వీళ్ళేమో అధికారంలోకి వచ్చినట్టు కళ్ళగా అంటున్నారు. తర్వాత ఇక్కడ నేను ఇందాక దుర్గతని ఎందుకు చెప్పానంటే, నేరాలు చేసి జైళ్ళకి వెళ్తారు, బయటకు వస్తే వీళ్ళకి టిక్కెట్లు ఇస్తారు. ఒకవేళ వీళ్ళు లోపల ఉంటే వీళ్ళ భార్యలకు టిక్కెట్లు ఇస్తారు, పదవులు ఇస్తారు. అంటే చూడండి, క్రిమినల్స్కి టిక్కెట్లు ఇచ్చి పదవులు ఇచ్చి ఎంకరేజ్ చేసే రాజకీయం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు. ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఎటుపోతుందో అర్థం కాని పరిస్థితి అనమాట. ఇలాంటి లంపెన్ ఎలిమెంట్స్ అంతా కూడా పార్టీలు పెట్టడం, ప్రజలేమో మూర్ఖంగా ఓట్లు వేయటం, వీళ్ళు పెత్తనాలు చేసి రాష్ట్రాలని సమాజాలని నాశనం చేయటం, దొంగలు రౌడీలు అరాచకవాదులకి టిక్కెట్లు ఇచ్చి ప్రోత్సహించే సంస్కృతిని తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి. అరటి తోటలు తగలబెట్టినాడికి ఎంపీ టికెటా? అంతేలే, ఇతని మీద 18 కేసులుండి ఇతను సీఎం అయినప్పుడు అతను ఎంపీ కావడంలో ఆశ్చర్యం ఉంది. ఇక్కడ కూడా మళ్ళీ ప్రజల్ని అనుకోవాలి. చంద్రబాబు ఇంటి మీద దాడికి వెళ్తే వాడికి మంత్రి పదవి ఇస్తాడు జగన్మోహన్ రెడ్డి. అమ్మాయిలతో సరసాలాడుతూ దొరికితే టెలిఫోన్ ఆడియో అంతా బయటకు వస్తే అతనికి మంత్రి పదవి ఇస్తాడు ఈ జగన్మోహన్ రెడ్డి. అంటే మందలించాల్సిన చోట మందలించకుండా రౌడీలందరినీ కూడా మంత్రులను చేసి పెత్తనం అప్పచెప్తే ఆ సమాజం ఎటుపోతుందనే ఆలోచన ఉండాలి కదా. ఇలాంటి ఆలోచన ప్రజలకు లేకపోవటం మూలంగానే జగన్మోహన్ రెడ్డి లాంటి అరాచకవాది ముఖ్యమంత్రి అయ్యాడు. జగన్మోహన్ రెడ్డి మనస్తత్వానికి, జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వానికి ఇప్పుడు చెప్పినవన్నీ కూడా ఉదాహరణలు. Like, share and subscribe to Rajaniti channel.